అందరూ నమస్కారం. మూవీ రీ ఆఫ్ ది హౌస్ మేడ్ 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ అయితే చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉంటాయి. ఈ మూవీలో కొన్ని ట్విస్ట్లు అయితే ఉంటాయి. అవే ఈ మూవీకి హైలైట్, చూడడానికి కూడా బాగానే ఉంటాయి. ఆ ట్విస్ట్ల వల్ల మూవీ మీద కొంచెం ఇంట్రెస్ట్గా అయితే వస్తాయి. మూవీ కూడా చాలా ఇంట్రెస్ట్గానే తీసుకెళ్తారు, చూడడం కూడా బాగానే ఉంటుంది. ఈ మూవీలో ఒకటి రెండు సీన్స్ అయితే థ్రిల్లింగ్ అనిపిస్తాయి, అది చూడడం కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే, మిల్లీ ఒక హౌస్ మేడ్, ఫ్యామిలీస్కి కావాల్సిన అన్ని పనులు తను చేసి పెడుతుంటుంది ఒక పని మనిషిలాగా. అలా మిల్లీ నైనీ ఫ్యామిలీలో ఒక పని మనిషిలాగా జాయిన్ అవుతుంది. మిల్లీ ఆ నైనీ ఫ్యామిలీలో కలిసిపోయి వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెడుతూ ఉంటుంది. సో ఆ ఫ్యామిలీలో ఒక మనిషిలాగా ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచాక మిల్లీ నైనా వాళ్ళ హస్బెండ్తో రిలేషన్షిప్లో ఉంటుంది. ఆ తర్వాత నైనాకి వాళ్ళ హస్బెండ్ అండ్ మిల్లీకి ఉన్న రిలేషన్షిప్ తెలుసుకొని ఏం చేసింది అనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పైన వేసుకుని ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు, అది చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో కొంచెం రొమాంటిక్ అడల్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడొద్దు, వాచ్ అలోన్. సిడ్నీ స్విన్నీ చేసిందంటే ఖచ్చితంగా కొన్ని అడల్ సీన్స్ అయితే పెడతారు. ఎందుకంటే తను ఎక్కువగా యాక్ట్ చేసిన మూవీస్ అన్ని ఒకటి రెండు సీన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ మూవీలో కూడా ఉంటాయి. ఆ సీన్స్ కూడా స్టోరీ తగ్గట్టుగానే పెడతారు. ఏదో రొమాంటిక్ సీన్స్ పెట్టాలని పెట్టినట్టుగా పెట్టరు. ఆ సీన్స్ కూడా స్టోరీలో ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. మళ్ళీ ఆ ఇంట్లో పని మనిషి జాయిన్ అయ్యించి ఆ ఫ్యామిలీ కొంచెం తేడాగానే చూపిస్తుంటాడు. ఏదో తేడాగా ఉందని అనుకుంటానే ఉంటాం. సో దాని తగ్గట్టుగా స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్గానే తీసుకెళ్తాడు. అండ్ మధ్యలో కొన్ని ట్విస్టులు అయితే పెడతారు. ఆ ట్విస్టులు రివీల్ అయ్యాక స్టోరీ మీద ఇంకొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది. దాని తగ్గట్టుగా సీన్స్ కూడా తీసుకెళ్తాడు. ఆ ట్విస్టుల దగ్గర ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా బాగుంటుంది. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours 10 minutes ఉంటుంది. చిన్న కాన్సెప్ట్ అయినా కొంచెం లెంతీగానే సాగదీశాడు. మరీ అంత సాగదీసినట్టు కూడా ఏం అనిపించదు. సో సీన్స్ కూడా కరెక్ట్గానే కట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ రివీల్ నుంచి క్లైమాక్స్ ఆఫ్ స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా తీసుకెళ్తాడు. ఆ సీన్స్ ఎక్కడ బోరింగ్ కూడా అనిపించవు. క్లైమాక్స్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ సీన్ పెట్టుకున్నారు. ఆ ఇంట్రెస్టింగ్ సీన్స్తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. మూవీలో మ్యూజిక్ బాగుంటుంది. ఆ థ్రిల్లింగ్ సీన్స్ దగ్గర వచ్చే బీజియం కూడా బాగుంటుంది. టెక్నికల్ కాస్త పర్లేదు, బాగానే ఉంటుంది. సో కొన్ని సీన్స్ చాలా క్వాలిటీగా అనిపిస్తాయి. ఈ మూవీ కంప్లీట్గా ఒక ఇంట్లోనే తీస్తారు. ఆ ఇంట్లో వచ్చే సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. అవి చూడడానికి కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ అంత గేలు కానీ అడల్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో వాచ్ అలోన్. ఇంకా ఈ మూవీ ఓవరాల్గా అయితే బాగానే ఉంది. సో ఆ ట్విస్ట్లు అండ్ ఆ థ్రిల్లింగ్ సీన్స్ కొంచెం ఇది కరెక్ట్ అయితే ఈ మూవీ మీకు బాగా నచ్చుతుంది. సో అమెజాన్ వల్ల స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.